హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మీకు 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. ప్రజెంట్ దీనికి సంబంధించి 50% ఆఫర్ కూడా ఉంది. తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్ సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్లు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి మీరు టెస్ట్ రాసుకోవచ్చు. పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా 20 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అవే కాకుండా మనకి ఇక్కడ ఇండియన్ పాలిటిక్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా యాప్లో అయితే ఉంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 10 రోజుల్లో గ్రూప్ 4 ఫైనల్కి అంటూ మనకు నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఆ తర్వాత వెంటనే మెరిట్ లిస్ట్ ప్రకటనకు TSPSC కసరత్తు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ 4 ఫలితాలపై TSPSC ముమ్మర కసరత్తు చేస్తున్నది. సో ఇప్పటికే ప్రిలిమినరీకి విడుదల చేసిన విషయం తెలిసిందే. మరో వారం 10 రోజుల్లో ఫైనల్కి వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. సో ఆ తర్వాత వెంటనే మెరిట్ లిస్టులను ప్రకటించాలని భావిస్తుంది. సో రాష్ట్రంలో మనకు వివిధ విభాగాల్లో గ్రూప్ 4 కేటగిరీలో 8,000 ఉద్యోగాల భర్తీకి నిరుడు డిసెంబర్ 1న మనకు TSPSC అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఈ పరీక్షకు మనకు అత్యధికంగా 9,51,000 మంది దరఖాస్తు చేశారంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అత్యధికంగా ఉద్యోగాలు ఉండడం వల్ల ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్ష రాయడంతో గ్రూప్ 4 పై కమిషన్ ప్రత్యేక శ్రద్ధ వహించిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో రోజుకు సగటున 25 నుంచి 30,000 వరకు OMR షీట్ల స్కానింగ్లు అయితే పూర్తి చేసింది. ఆ తర్వాత 1-2 సార్లు పునఃపరిశీలించి ఆగస్టు 28న ప్రిలిమినరీ కీని అయితే విడుదల చేసింది. సో ప్రిలిమినరీ కీతో పాటు అభ్యర్థుల యొక్క OMR షీట్లు, మాస్టర్ క్వశ్చన్ పేపర్లను వెబ్సైట్లో పొందుపరిచింది. సో అదే నెల 30 నుంచి సెప్టెంబర్ 4 వరకు అభ్యంతరాలకు అవకాశం కల్పించింది. సో వారంలో TSPSC కమిషన్ ప్రత్యేక సమావేశం నిర్వహించి సభ్యుల అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత ఫైనల్కి విడుదల చేయాలని భావిస్తుంది. సో రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆలోపే గ్రూప్ 4 ఉద్యోగ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు TSPSC ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారంటూ మనకు నమస్తే తెలంగాణలో గ్రూప్ 4కు సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. మనం గతంలో కూడా లాస్ట్ వీక్ కూడా సో వారం 10 రోజుల్లో ఫైనల్కి అని చెప్పేసి అయితే రావడం జరిగింది. మరొకసారి కూడా మనకి ఇదే సేమ్ అప్డేట్ అయితే ఇక్కడ నమస్తే తెలంగాణలో అయితే వచ్చింది. సో గ్రూప్ 4 ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే సో TSPSC బోర్డు రద్దు కోరుతూ 14న సడక్ బంద్ అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. హైదరాబాద్ చేరేటువంటి 4 జాతీయ రహదారులను దిగ్బంధిస్తాం. రౌండ్ టేబుల్ సమావేశంలో నిరుద్యోగ జేఏసీ తీర్మానం అంటే ఇక్కడ చూడవచ్చు. సో TSPSC బోర్డును రద్దు చేయాలనే డిమాండ్తో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 14న తలపెట్టినటువంటి సడక్ బంద్లో తాము పాల్గొంటామని PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారంటే ఇక్కడ చూడవచ్చు. సో అదే రోజున హైదరాబాద్ నగరానికి చేరేటువంటి 4 జాతీయ రహదారులను తమ పార్టీ శ్రేణులు NSUI నాయకులు దిగ్బంధిస్తారన్నారు. సో ఆదివారం హైదరాబాద్ సోమాజిగూడలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొని సో మాట్లాడారంటే ఇక్కడ చూడవచ్చు. సో 10 పరీక్షలు నిర్వహించలేని వారు, ఇంటర్ పేపర్లు దిద్దలేని వారు, ఎంసెట్ పత్రాలు లీక్ చేసేవారు, సింగరేణి పోటీ పరీక్ష పత్రాలు అమ్ముకున్నవారు TSPSC బోర్డు సభ్యులలో ఉన్నారంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో వివిధ హోదాల్లో పొరుగు సేవల ఉద్యోగులను పెట్టడంతో వారు ప్రశ్నపత్రాలు అమ్ముకుంటున్నారు. సో ఈ విక్రయాల కమిషన్లో కేటీఆర్ హస్తం ఉందంటే నాపై పరువు నష్టం దావా వేశారు. సో కేటీఆర్కు TSPSC, కేసీఆర్కు కాళేశ్వరం, కవితకు సింగరేణిలు ATMలుగా మారాయని రేవంత్ రెడ్డి విమర్శించినట్టు ఇక్కడ చూడవచ్చు. 14న తాము మహబూబ్ నగర్ రోడ్డులో రాస్తారోక చేస్తామన్నారు. అదేవిధంగా BSP రాష్ట్ర అధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్ కూడా ఒక దారిని దిగ్బంధం చేస్తామని చెప్పేసి తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. సేమ్ ఇదే అప్డేట్ మనకి ఈరోజు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే TSPSC పైసల మిషన్ అంటే ఇక్కడ చూడవచ్చు.
పేపర్లను కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారు. సో రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల ఫైర్ అంటూ జరగవచ్చు. టీఎస్పీఎస్సీ కేటీఆర్కు ఏటీఎం రేవంత్ అంటూ జరగవచ్చు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం కోదండరాం. రూపాయలు 10 లక్షల నుంచి కోటి చొప్పున పేపర్లు అమ్ముకున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఇక్కడ జరగవచ్చు. రూపాయలు 3 లక్షల పరిహారం ఇవ్వాలి నిరుద్యోగులు అంటే ఇక్కడ మనము వెలుగు న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి చూడవచ్చు. సేమ్ ఇదే ఇక్కడ కంటిన్యూషన్ న్యూస్ కూడా చూడవచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో సాక్షిలో కనుక చూసినట్లయితే రాజకీయ నిరుద్యోగుల అడ్డగా టీఎస్పీసీ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కనీస అర్హత లేని వ్యక్తులను ప్రభుత్వం సభ్యులుగా నియమించింది. సో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన రౌండ్ టేబుల్ సమావేశంలో రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ జరగవచ్చు. సో బోర్డును రద్దు చేయాలన్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ నెల 14న సడక్ బంద్కు టీజేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పిలుపు అంటే ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు కానిస్టేబుల్ రిజల్ట్స్కి సంబంధించినట్టు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. దీనికి సంబంధించి మనం ఆల్రెడీ నిన్న ఈవినింగ్ వీడియో కూడా చేశాం. సో ఎవరైతే ఆల్రెడీ సర్వీస్లో ఉంటూ మొన్న జరిగినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులకు వాళ్ళు కనుక సెలెక్ట్ అయినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ అతను ఆల్రెడీ టీఎస్ఎస్పీ జాబ్ చేస్తూ మళ్ళీ ఎగ్జామ్ రాసి అదే టీఎస్ఎస్పీ పోస్టు కనుక అతను సెలెక్ట్ అయినట్లయితే వాళ్ళకు మనకు టీఎస్ఎల్పీఆర్బీ బోర్డు అయితే ఈ రకంగా మెయిల్స్ అయితే పంపిస్తుంది. దీనిలో వీళ్ళు దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ ఇవ్వాలంటే అంటే మీరు అదే జాబ్లో కొనసాగుతారా లేకుంటే ఇప్పుడు వచ్చిన దానిలో కొనసాగుతారా అనేటువంటి దానికి సంబంధించి రెస్పాన్స్ అనేది ఇవ్వాలంటూ ఇక్కడ మనకు దానికి ఒక డేట్ కూడా డిక్లేర్ చేసింది. సో ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళ రెస్పాన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో విత్ ఇన్ 2 or 3 డేస్లో సో రిజల్ట్స్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఎస్ఐ ప్రాసెస్ కూడా ఇదే విధంగా సాగింది అప్పుడు మనకు. సో ఈరోజు సాయంత్రం వరకు ఉంది కనుక సో ఇప్పటి నుంచి ఒక 2 or 3 డేస్లో మనకు ఈ కానిస్టేబుల్ సంబంధించిన రిజల్ట్స్ మనకు బోర్డు రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ మనకి ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ సో తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్రకు సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మనకు టీఆర్టీ 2023కి సంబంధించి ఒక బిడ్ బ్యాంక్ అయితే రావడం జరిగింది. ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే కరెంట్ అఫేర్స్ అనేది కలిపి అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో మహమ్మద్ ముయిజ్ విజయం అంటే ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు. సో మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థి అయినటువంటి మహమ్మద్ ముయిజ్ అనూహ్య విజయం సాధించారు. సో శనివారం జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన 54.04% ఓట్లు సాధించి సో అక్కడ అధ్యక్ష పదవికి అయితే ఎన్నిక కావడం జరిగింది. గుర్తుంచుకోండి ఇక్కడ మాల్దీవులకు సంబంధించి నూతన అధ్యక్షుడు అయితే రాబోతున్నాడు. సో పేరు వచ్చేసి మహమ్మద్ ముయిజ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నియామకాలకు సంబంధించి మనకు నేరుగా అడుగుతారు, లేకుంటే ఆ పేరు ఇచ్చి అతను ఏ దేశానికి సంబంధించి ఇటీవల అధ్యక్షుని ఎన్నికయ్యారని చెప్పేసి అనవచ్చు. మాల్దీవులని గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే భారత్కు తిరిగి రానున్నటువంటి శివాజీ పులిగోళ్ళు అంటే ఇక్కడ చూడవచ్చు. సో మహారాష్ట్రలో ప్రత్యేక ప్రదర్శనకు ఏర్పాట్లు. సో ఛత్రపతి శివాజీ 17వ శతాబ్దంలో ఉపయోగించినట్లుగా భావిస్తున్నటువంటి పులిగోళ్ళు లాంటి ఆయుధాన్ని భారత్కు తిరిగి రానుంది. సో ప్రస్తుతం లండన్లో ఉన్నటువంటి విక్టోరియా అండ్ ఆల్బర్ట్ అనేటువంటి మ్యూజియంలో ఇది ఉందంట. సో ఈ ఏడాదితో శివాజీ యొక్క పట్టాభిషేకం జరిగి 350 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా లండన్ నుంచి తీసుకువచ్చి 3 ఏళ్ల పాటు దీన్ని పలుచోట్ల ప్రదర్శించనున్నారు. సో ఈ మేరకు మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి సో అక్కడ ఉన్నటువంటి లండన్ మ్యూజియం తోటి ఇక్కడ ఒప్పందం కూర్చుకున్నట్లయితే చూడవచ్చు. మనకు 1659లో జరిగినటువంటి యుద్ధంలో బీజాపూర్ సైన్యానికి చెందినటువంటి కమాండర్ అఫ్జల్ ఖాన్ను శివాజీ ఈ ఆయుధాన్ని ఉపయోగించి చంపారని చరిత్రకారులు చెప్తారంటే ఇచ్చారు. ఆ తర్వాత ఆయుధాన్ని 1818లో మనకు మహారాష్ట్ర మనకైతే శివాజీ రాజ్యం అంతమైన తర్వాత సతారా స్టేట్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున ఉన్నటువంటి రెసిడెంట్ అధికారి అయినటువంటి జేమ్స్ గ్రాంట్ డఫ్ ఆధీనంలో ఇది మనకు బ్రిటన్కి వెళ్ళిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దీన్ని మనకు తిరిగి మళ్ళీ భారతదేశానికి అయితే తీసుకొస్తున్నారంట. సో ఇప్పుడు శివాజీకి సంబంధించిన టాపిక్ మనకు వార్తల్లో ఉంది కనుక దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మరొక కరెంట్ అఫేర్ కనుక విషయాలైతే పాట్నా వర్సిటీ వీలర్ సెనేట్ హౌస్కు జయప్రకాష్ నారాయణ పేరు అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు పాట్నా విశ్వవిద్యాలయంలోని చారిత్రాత్మక వీలర్ సెనేట్ హౌస్ పేరును సో జయప్రకాష్ నారాయణ అనుషాద్ భవన్గా అయితే మార్చారు. సోషలిస్ట్ నేత జయప్రకాష్ నారాయణ యొక్క జ్ఞాపకార్థంగా దీన్ని అయితే తీసుకురావడం జరిగింది. గుర్తుంచుకోండి ఇక్కడ జయప్రకాష్ నారాయణ యొక్క పేరు ఇటీవల దేనికి పెట్టారని చెప్పేసి ఇట్లా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో పాట్నా వర్సిటీ వీలర్ సెనేట్ అనేటువంటి హౌస్కు ఈ పేరు పెట్టడం జరిగింది. అది ఇక్కడ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం స్పోర్ట్స్కు సంబంధించిన కరెంట్ అఫేర్స్ కనుక చూసినట్లయితే సో పతాక మోత అంటే ఇక్కడ చూడవచ్చు. అదరగొట్టినటువంటి అథ్లెట్లు లక్ష నందినికి కాంస్యం, రజతం నెక్కినటువంటి జ్యోతి, సాబ్లే జితేందర్కు స్వర్ణాలు, షూటింగ్లో మరో పసిడి, 50 దాటినటువంటి పథకాలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. టోటల్గా భారత్ యొక్క పథకాలు అయితే 50 దాటాయి. సో దానికి సంబంధించి ఇక్కడ మనం నిన్న ఎవరెవరు గెలుచుకున్నారని చూడవచ్చు. సో జ్యోతికి కాంస్యం కాదు రజితం అని చెప్పేసి కూడా ఇక్కడ దానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ముఖ్యంగా మన తెలంగాణ అమ్మాయి అయినటువంటి నిఖత్ జరీన్కు షాక్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో కాంస్యంతో సరి. సో 2 సార్లు ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్కు షాక్. సో ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలుస్తుందని అంచనాలతో బరిలోకి దిగినటువంటి ఈ
తెలుగు అమ్మాయి సెమీస్లో అనూహ్యంగా ఓడి కాంస్యంతో సరిపెట్టుకుందంటూ చూడవచ్చు. ఓవరాల్ ఇక్కడ మనకు టోటల్గా భారత్ 53 పథకాలతోటి పథకాల పట్టికలో 4th ప్లేస్లో అయితే కొనసాగుతుంది. ఫస్ట్ ప్లేస్లో చైనా, తర్వాత దక్షిణ కొరియా, జపాన్ అనేటువంటి ఫస్ట్ 3 ప్లేసెస్లో ఉన్నాయి. ఇక ఇవే కాకుండా ఈ వారంలో వచ్చినటువంటి ఇక్కడ కరెంట్ అఫైర్స్ కూడా మీరు చూడవచ్చు. నోబెల్ పురస్కారం నగదు పెంపు మనం ఆల్రెడీ చూస్తాం. నోబెల్ బహుమతి గ్రహీతలకు ఇచ్చేటువంటి నగదు మొత్తాన్ని పెంచుతున్నట్లుగా మనకైతే ప్రకటించడం జరిగింది. ఇవన్నీ మనకు లాస్ట్ 15 డేస్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అనమాట. అదేవిధంగా రజనీకాంత్కు ప్రపంచ కప్ గోల్డెన్ టికెట్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్లో మరో 15 రోజుల ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ఇందుకోసం బీసీసీఐ ప్రత్యేక చొరవ తీసుకుంది. సో భారత్లో దిగ్గజాలకు ప్రత్యేక టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. సో ఇందులో భాగంగా గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్ అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, సచిన్లకు ఈ గోల్డెన్ టికెట్లు అందజేసింది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ వన్డే ప్రపంచ కప్ 2023కు గోల్డెన్ టికెట్కు ఎంపికైనట్లు ఇక్కడైతే చూడవచ్చు. సో గుర్తుంచుకోండి, ఇది మనం కవర్ చేయలేదు కనుక సో దానికి సంబంధించి అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ స్వాతి నాయక్ నార్మన్ బోర్లాగ్ అవార్డు, ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్లో చూసాం. సో మనం ప్రతిష్టాత్మక నార్మన్ బోర్లాగ్ 2023 అవార్డుకి సంబంధించి భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్ ఎంపికయ్యారు. సో రీసెంట్గా మనకు స్వామినాథన్ కూడా జరిపేవారు. సో నార్మన్ బోర్లాగ్ కూడా హరిత విప్లవానికి సంబంధించిన పర్సన్ కనుక ఇది మొత్తం మనకు ఈ టాపిక్ అనేది వార్తల్లో ఉంది కనుక సో దీని మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మనకి ఎకానమీ పర్పస్లో కూడా చాలా ఇంపార్టెంట్ అగ్రికల్చర్లో అది. సో ఆంధ్రప్రదేశ్ గొర్రె జాతులకు సో ఇక్కడ SBAGR గుర్తింపు చూడవచ్చు. సో నాటు గొర్రెలుగా ముద్రపడినటువంటి నాగావళి, మాచర్ల ప్రాంతాల గొర్రెల జాతులకు శ్రీ వెంకటేశ్వర వర్సిటీ విశ్వవిద్యాలయ కృషితో నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ గుర్తింపు లభించింది. ఇప్పటి వరకు నెల్లూరు జాతి గొర్రెలకు మాత్రమే ఈ గుర్తింపు ఉండేదట. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర పశువైద్య విద్యాలయకు అనుబంధంగా ఉన్నటువంటి మాచర్ల, గరివిడి పరిశోధన కేంద్రాలకు ఈ గుర్తింపు వచ్చినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఇది కూడా మనం కవర్ చేయలేదు, ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ G20లో అరకు కాఫీ, ఇది ఆల్రెడీ మనం G20 సందర్భంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ అరకు కాఫీ ఖ్యాతి దేశ విదేశాలకు వ్యాపించింది. న్యూఢిల్లీలో జరిగినటువంటి G20 సమ్మిట్కు ఇందుకు వేదికగా నిలిచిందంటూ కూడా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఇక 2023కు భారతదేశంలో ఉత్తమ పర్యాటక గ్రామంగా ఇక్కడ బిశ్వనాథ్ ఘాట్ అంటూ చూడవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ ఇది. అస్సాంలో ఉన్నటువంటి బిశ్వనాథ్ ఘాట్ను 2023 ఏడాదికి గాను సో బెస్ట్ టూరిజం విలేజ్ ఆఫ్ ఇండియా కేంద్రంగా పర్యాటక శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చినటువంటి 791 దరఖాస్తులు పరిశీలించి తర్వాత ఈ గుర్తింపు లభించినట్లు ఇక్కడ చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ మరొక కరెంట్ అఫైర్ కూడా చూడవచ్చు. ఇది మనకు ఆంధ్రజ్యోతిలో వచ్చింది. వీటి గురించి ఆలోచన చూసి ఇది మనం నిన్న చూసాం. మనకి ఇది ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్గా మనకు జర్నలిస్ట్ KN శాంత్ కుమార్ అయితే ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఆసియా క్రీడలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ భగత్ సింగ్ 116వ జయంతి సందర్భంగా రాజ్ త్రిపాఠి, రాహుల్ ఇంక్విలాబ్ రచించినటువంటి క్రాంతికి ధరోహర్ అనేటువంటి గ్రంథాన్ని 2023 సెప్టెంబర్ 29న కేంద్ర సహాయ మంత్రి అశ్విన్ కుమార్ చౌబే ఢిల్లీలో దీన్ని ఆవిష్కరించారు. సో ఇది కూడా గుర్తుంచుకోండి, ఇది మనం కవర్ చేయలేదు కనుక. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ పైన ప్రజెంట్ మనం 50% ఆఫర్ కూడా ఇస్తున్నాం. సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ టెస్ట్, శాంపిల్ PDFs ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. ఇంకా అవే కాకుండా కరెంట్ అఫైర్స్ PDF కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు PDFను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.